హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. రేషన్ కార్డులపై ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్త కార్డులు ఎలా ఉంటున్నాయి, అలానే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వచ్చినట్లయితే, రేషన్ కార్డుల విషయంపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి నాదెండ్ల. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజ్ తగ్గించనున్నారు. అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మరో శుభవార్త కూడా చెప్పారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్లిప్ట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామన్నారు. ఇక నుంచి రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో అందిస్తామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డులపై ఉండమన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ కొనసాగుతుందని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుంది అని చెప్పారు. వాస్తవానికి మార్చి నెల 31వ తేదీతో ఈకేవైసీ గడువు ముగియాల్సి ఉండగా ఇంకా చాలామంది లబ్ధిదారులు పెండింగ్లో ఉండడంతో ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగింది. ఈకేవైసీ పూర్తి చేయకుంటే మే నెల నుంచి రేషన్ అందదు. రేషన్ డీలర్లు, సేల్స్ మెన్ ఈకేవైసీ ప్రక్రియను చేస్తున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్నవారు వెంటనే ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సో చూసారు కదా, మీలో ఇంకా ఎవరైనా రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.